తీసుకొని చెప్పిన తర్వాత కేసీఆర్ దగ్గర వెళ్ళిపోతుంటే రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ఏం కనిపించలేదు. అప్పుడు ఆయన ఓడిపోయినాను కొడంగల్. ఓడిపోయిన తర్వాత లాస్ట్ ఎలక్షన్ మా రేవంత్ అన్నకి. కానీ బాధ ఇలా, ఎందుకంటే ప్రతి తెలంగాణ వాది ఆ రోజున ఆలోచించింది ఒక్కటే, సబితమ్మని ఎందుకు ఆ మాట అన్నారని చాలామంది ఆలోచించారు. నథింగ్ రాంగ్, బికాజ్ అది మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు అన్నారు. ఓకే, ఐ లీవ్ ఇట్ అప్ టు యూ. వినండి, ఇది ఒక యాస స్టైల్ ఉంటుంది, ఒక భాషా స్టైల్ ఉంటుంది. కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఫిరోజ్ ఖాన్ కానీ ఇట్లనే మాట్లాడతారు, కేటీఆర్ కూడా ఇట్లనే మాట్లాడతారు, చెప్తున్నా కదా. సో జూబ్లీ బస్ స్టాండ్ అన్నారు, అది స్టైల్ మాది, అది ఒక స్టైల్, ఎవరికి హర్ట్ కావద్దు, అది వేరే సంగతి, కానీ అది మా స్టైల్, దట్స్ ఆల్. సో రేవంత్ రెడ్డి డిడ్ నాట్ టెల్ ఎనీథింగ్ రాంగ్. అరే ఈ అక్కకి నమ్మితే అక్క చేయించింది, బస్ స్టాండ్ చేసింది, ఏం రాంగ్ రాందా? అక్క చేయించింది కదా, ఎందుకు పోయినారా భయ్? కాంగ్రెస్లో అన్ని పోస్టులు తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ దగ్గర ఎందుకు పోయినారా భయ్? సింపుల్ లాజిక్. ఆయన అడిగింది వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? అప్పుడు టీడీపీలో కదా ఉంది రేవంత్ రెడ్డి, ఏది మొదట్లో టీడీపీ కదా. రేవంత్ రెడ్డికి ఇక్కడ వచ్చి నువ్వు బాగా డెవలప్ అవుతావా, నువ్వు ఎక్కడనో పోతావా, నువ్వు ఇక్కడ వచ్చి దాని తర్వాత మల్కాజిది సీట్ నువ్వు తీసుకోవాలి, కొడంగల్ నుంచి నువ్వు ఓడిపోయినావా, నువ్వు ఏం రిజైన్ చేయవద్దు, మొత్తం జీవితం మొత్తం సన్యాసం తీసుకుంటామన్నావా, మొత్తం ఇది అయితేనే ఉంటాయి, నువ్వు ఇక్కడ రావాలి చేయాలి అని మొత్తం హోప్ పెట్టేసి మొత్తం సెట్ చేసేసి లాస్ట్ మూమెంట్లో పెళ్ళి అయినప్పుడు ఉరికిపోయింది. సో రేవంత్ రెడ్డి రాంగ్ చెప్పలేదు, నథింగ్ ఈజ్ రాంగ్. ఇంకా సమర్థిస్తారు, నథింగ్ ఈజ్ రాంగ్. 100% రేవంత్ రెడ్డి జీవితం ఓడిపోతే జూబ్లీ బస్ స్టాండ్ 100%. ఇలా ముఖ్యమంత్రి కాదు, జూబ్లీ బస్ స్టాండ్లో కనిపించేది రేవంత్ రెడ్డి. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? మీతో పాటుగా సబితాంద్రారెడ్డి గారు కూడా ఇన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నా కూడా మొన్న ఉన్న పరిస్థితుల్లో ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇక్కడ మనుగడ సాధించడం కష్టమని వెళ్ళారు. ఆవిడ తప్పుందని అంటారా దాంట్లో? పార్టీలో ఉన్న తర్వాత ఏదైనా రాని అన్న ఇడిసిపోయిన తర్వాత రైట్ గట్టిగా ఎస్ నేను ఇడిసిపోయినా, నాకు మోతాబరి ఉన్నది, ఎస్ ఇడిసిపోయినా. ఎట్లా ఉంటుంది అంటే పార్టీ అంటే ఒక భార్యాభర్త ఉంటుంది, విడాకులు తీసుకున్నారు, ఓకే పాత మంచి ఇష్టం లేదు రాబోయ్, కొత్త మంచి ఇష్టం, బాగా చూసుకుంటున్నానని చెప్పి ధైర్యం ఉండాలి. ఓవర్ విడాకులు ఈజ్ ఇన్ఎవిటబుల్, పార్టీ ఇడ్సేసిపోవాలి, ఇన్ఎవిటబుల్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ విష్ అండ్ విల్. అందరికీ అదే పరిస్థితి వస్తుందా రేపు? అది కాదు మీ ఇష్టం, అది మీ పర్సన్ మీద ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ, అదర్వైజ్ బ్రేక్ అండ్ గో హ్యాపీ. మాకు మీరు కాంగ్రెస్ ఇచ్చేసి బీఆర్ఎస్ పోతే మేము బాగా మెంటల్గా వాళ్ళని హింసించడం ఏమో మీరు కాంగ్రెస్లోకి రావట్లేదని చెప్పి. నో నెవర్. మాకు ఇష్టం ఉంటే కాంగ్రెస్ వచ్చేస్తుంది, రైట్? కాంగ్రెస్ ఇడ్సేసి వెళ్ళిపోయింది కదా, వచ్చేస్తుంది. చాలా టైం చూస్తున్నాం కదా, ఫస్ట్ హస్బెండ్కి ఇడిసేసి సెకండ్ హస్బెండ్ దగ్గర పోయినా, మళ్ళీ సెకండ్ హస్బెండ్ మీద ఫస్ట్ హస్బెండ్ దగ్గర వచ్చిన, అన్నీ చూస్తున్నాం కదా. 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు. ప్రతి ఒక్క కేసు చూసినా నేను లైఫ్లో. ఓన్లీ 1 కేసు చూడలేదు, ఓన్లీ 1 కేసు. రైట్. ఒక అమ్మ వచ్చి నా కొడుకు నాకు కూతురుకి నుక్సాన్ చేయాలి, ఒక్క కేసే చూడలేదు. జీవితంలో అన్నీ చూసుకున్నా. కొడుకులు అయ్యకి చంపి నా దగ్గర వచ్చిన. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. Everything possible in this political scenario also. Political, everything is possible. No permanent, no fair. Okay. Right. No temporary. Everything is possible. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనించినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? జబర్దస్త్. చంద్రబాబు కంబ్యాక్, అందరికీ ఒక డెమోక్రసీ మీద హోప్. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు డెమోక్రసీ మీద హోప్ లేదా? లేదు. చంద్రబాబు నాయుడు అంత పెద్ద మనిషికి లోపల పెట్టవద్దు రాబోయ్, దట్ ఈస్ రాంగ్. ఏదో పర్సనల్ది ఉన్నప్పుడు రైట్, ఆ జగన్కి మైండ్లో నేను కూడా జైల్లో ఉన్న, ఇడికి జైలుకి పంపించాలి, ఇంకా ఆ లంగా మినిస్టర్స్కి అందరికీ పని తక్కువ, బూత్లు ఎక్కువ. దట్ ఈస్ నాట్. ఎవరు లంగా పని చేస్తుంటే వాళ్ళతో అట్లా ఉండాలి. 1% లంగా పని చేస్తారు, లేకుంటే 5%తో అట్లా ఉండాలి. 95%తో ప్రేమతో ఉండాలి. మీరు బూత్లు ఎక్కువ, రోషం ఎక్కువ, మోతబరి ఎక్కువ, రౌడిజం ఎక్కువ. ఇక్కడ లేదా తెలంగాణలో? మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ఏమన్నది, మొన్న అసెంబ్లీలో చూస్తే ఆ రకమైన పద్ధతి కనిపించలా. ఏదో 2-3 మాట్లాడలా, వినండి, అదే రకంగా మాట్లాడలా. ఏదో మా నాగేంద్ర అన్న ఏదో చెప్పినారు, ఇమీడియట్గా సారీ కూడా చెప్పేస్తున్నారు. ఓకే, ఓవర్, లెట్ ఇట్ బి. తెలంగాణ ఇంకా ఆంధ్ర టోటల్ డిఫరెంట్. జగన్ టైంలో చూస్తే మొత్తం ఆ డెకోరం లేదు. ఎవరైనా ఒక యంగ్స్టర్ పార్లమెంట్కి ఇంకా అసెంబ్లీకి వాచ్ చేస్తే వాడు ఏదో నేర్చుకోవాలి, రైట్? సో ఆ మెసేజ్ అక్కడ నుంచి కనిపిస్తలేదు.
కల్లు కాంపౌండ్ లాగా కనిపిస్తున్నది ఆ అసెంబ్లీ. సో టోటలీ రాంగ్. వాట్ ఎవర్ పీపుల్ హ్యావ్ డన్ ఇస్ రైట్. సో డెమోక్రసీ అవుట్ రైట్ ఫినిష్ చేసేస్తారు. ఇది మేము సహించం. ఆ డెకోరం ఉండాలి, ఆ డీసెన్సీ ఉండాలి. సో ఆ చంద్రబాబు నాయుడుకి లోపల పెట్టినారు, ఆయన రివర్ట్ బ్యాక్ చేసినారు. అండ్ ఇంకా ఆంధ్రప్రదేశ్కి చాలా డెవలప్ చేస్తారని నా టోటల్ నమ్మకం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందా? 100%. ఎందుకంటే తెలంగాణకి ఇంకా ఆంధ్రాకి 2 విజనరీ సీఎంస్, 2 లెజెండరీ సీఎంస్. బాగా రేవంత్ రెడ్డి గారిని బాగా పైకెత్తుతున్నారు. ఎందుకు ఎప్పుడు కూడా చేసిన ఎందుకు? రేవంత్ రెడ్డి లవ్లో ఉంటే ఇట్లనే చేస్తాం. మీకు పదవి ఇచ్చే వరకేనా లేకపోతే పదవి కాదు, పదవి చెప్పినా కదా, పదవితో ప్రేమ లేదు. రైట్, రేవంత్ రెడ్డితో ప్రేమ ఉన్నది, అంతే స్టోరీ.